హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. బ్రతుకుబాట నిన్నటి ఎపిసోడ్ తర్వాత దుర్గా ఇటు కూతురుని అటు కొడుకుని అదుపులో పెట్టుకోలేకపోయింది. మోహిని ఒక్క పనిలో సాయం చేయదు, స్కూల్ వర్క్ అంటుంది. దుర్గకి కోపం వచ్చి కొట్టబోతే నేను అక్కలను కాను, ఏ గ్లాసో నీ మీద విసురుతాను అంటుంది. తల్లితో ఇలాగైనా మాట్లాడటం? ఎవరు మీకు ఇలాంటి పాడుబుద్ధులు నేర్పుతున్నారు? దుర్గ కోపంగా అడిగింది. మోహిని పెడసరంగా సమాధానమిచ్చింది. ఎవరో ఎందుకు, నువ్వు చాలు, నీ నుండే ఈ బుద్ధులు వచ్చాయి. దుర్గ కోపంతో దాని వీపు మీద ఒక్కటి వేసి నా కడుపును ఎలాగ పుట్టావే అంది. అదే నా బాధ, ఆ పెద్దమ్మగారి కడుపును పుట్టినా బావుండేది అంటుంది. తండ్రి భయం లేక ఇలాగ వాగుతున్నావు అంటే ఆయన భయం నీకుందా? ఉంటే అక్కలను అన్ని బాధలు పెడతావా అని అడిగింది. దుర్గ కళ్ళు దాన్ని నిశితంగా చూస్తాయి. మోహిని చక్రపాణి పిలవగానే పలుకుతుంది. 8,000 ఆ పిల్ల చేతికి ఇస్తాడు. జీతం రాగానే జరిగే పని అది. మోహిని తల్లి ఒడిలో పడేస్తుంది. దుర్గ కోపంతో నీకు ఎంత పొగరే, చేతికివ్వలేవా అంటుంది. ఏదో ఆయన దయతలిచి పడేస్తున్నారు. మొగుడు మాట్లాడకపోయినా తినకపోయినా నువ్వు గనక బ్రతికేస్తున్నావు, నీకు గౌరవం ఒకటా అంటుంది. కరెంటు అవి చక్రపానే కడతాడు, వాళ్ళ తిండికి ఖర్చుకి అందిస్తాడు. పని మనిషికి పాలు అతడే ఇస్తాడు, తన తిండికి పోగా మిగిలినది దాస్తాడు. ఇరుగు పొరుగులు మోహిని మొహం మీదే అంటారు. తల్లి అక్కలను పెట్టిన బాధలు చూసింది. ఆ పసి మనసుపై తల్లి మీద కోపం ఏర్పడింది. ఆ అమ్మాయి వచ్చి ఏది అడిగినా చక్రపాణి సమాధానం చెబుతాడు. అంతవరకే. ఆ ఇంట్లో ఒక సరదా వాతావరణం లేదు. అందరి ఇల్లు ఇలాగే ఉంటాయా? తల్లి తండ్రి పిల్లలు ఎంతో హాయిగా ఉన్నారు. దుర్గకి ఈ ఒంటరితనం భయం కలిగిస్తోంది. కొడుకు అతిగా తిని పందికొక్కులాగా తయారయ్యాడు. వాడి అల్లరికి అంతే ఉండదు. మోహినికి వాడికి క్షణం పడదు. బయట వాళ్ళని వాడితో వాళ్ళ తల్లులు కలవనీయరు. వాడివి వాళ్ళ అమ్మ బుద్ధులు, మీరు పాడవుతారు అంటారు. టీవీయే వాడికి కాలక్షేపం. సెల్తో ఆడుకుంటాడు. అప్పుడప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి తోడు పిల్లల ఆటలలో చేరతాడు. తల్లి చేసిన పిండి వంటలు అందిస్తాడు. భర్త ఉదాసీనత కొన్ని రోజులు అనుకోవటం దుర్గ తప్పు. కొన్ని ఏళ్లు పడుతోందని తెలియదు. సారథి క్యాంపస్ సెలక్షన్లో మంచి కంపెనీలో సెలెక్ట్ అవటం, పరీక్షలై రిజల్ట్స్ రావటంతో వెళ్లి చేరటం జరిగింది. హైదరాబాద్లో ఒక్కడు రూమ్ తీసుకున్నాడు. జీతం అందుకుని కర్నూలు వచ్చాడు. స్వీట్ బాక్స్ తో వచ్చిన సారథిని చూసి నటరాజ్ దంపతులు మురిసిపోయారు. సారథి, మాకు మళ్లీ ఏడాదికి అక్కడ ఒక అపార్ట్మెంట్ చూడు, కొంటాను. పిల్లల కోసం మేము అక్కడే ఉంటాం. 3 బెడ్రూమ్ ఉన్నది చూడు అని చెప్పాడు నటరాజు. హిమబిందు రాక కోసం అతడి కళ్ళు వెదుగుతున్నాయి. విజయ పుట్టినరోజు, వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తోంది అని చెప్పింది శ్యామల. నటరాజుకి పిల్లలు లేరు కనుక తన నిర్ణయాలు చెబుతున్నాడు. నిర్పమ ఎంసెట్ మెడికల్ రాస్తోంది. మరి మంచి ర్యాంక్ వచ్చి సీటు వస్తే చదువుతోంది. హిమబిందు ఫైనల్ ఇయర్ లో తప్పక క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకుంటోంది. వాళ్ళని విడిచి ఉండలేమయ్యా, అక్కడికే వస్తాం. ఇండివిడ్యువల్ ఇల్లు చూస్తే మరీ బావుంటుంది. ఇక్కడ పూల మొక్కలు అవి అలవాటయ్యాయి అంది శ్యామల. అంతవరకు జాబ్ కోసం హిమబిందు హైదరాబాద్ వస్తుందని సారథి కలలు కంటున్నాడు. మీ ఏర్పాటు వాళ్ళకు తెలుసా అని అడిగాడు. ఇప్పుడే చెప్పం, నిర్పమ హైదరాబాద్లోనే ఎంసెట్ రాస్తోంది, అక్కడే చదువుకుంటుంది అని శ్యామల చెప్పింది. అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. వాళ్ళు వస్తే స్వీట్స్ ఇమ్మనమని వచ్చేశాడు. దారిలో హిమబిందు కనిపించింది. అతడు బైక్ ఆపటంతో సైకిల్ దిగింది. హిమబిందు, మీతో మాట్లాడాలి, కలిసి ఆనందంలో అడిగాడు. హిమబిందు ఊహించింది, ఉద్యోగస్తుడైన యువకుడు ఏం మాట్లాడతాడు? ప్రేమ గురించో పెళ్లి గురించో. ఇక్కడికి దగ్గరలో కోవెల ఉంది, ఆ పక్కన కూర్చుందామని చెప్పాడు. అంకుల్ చూస్తారు మొహమాటంగా అంది. ఒక్క రోజుకి పర్వాలేదు అంటూ బైక్ నడిపించాడు. అనుసరించక తప్పలేదు. అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. దైవదర్శనం చేసుకుని కూర్చున్నారు. మీ చదువు ఏ ఏటితో అయిపోతుంది? జాబ్ గ్యారంటీనా? మీరు నిర్పమను డాక్టర్ చేయండి. నాకు మీరు కావాలి. మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటారు అని ఆతృతగా అడిగాడు. హిమబిందు సంధ్యా సూర్యబింబాన్ని చూస్తోంది. ఎంత మనోహరంగా ఉన్నాడు. చల్లగా మెల్లగా వీస్తున్న గాలికి ఆమె ముంగురులు అందమైన పాలభాగంపై ఎగురుతున్నాయి. హిమబిందు తన విశాలమైన కనుదోయితో అతడి వైపు చూసింది. మృదువుగా మాటలు ప్రారంభించింది. సవతి తల్లి మా చెల్లిని పెడుతున్న హింసలకు తట్టుకోలేక దాన్ని మా అమ్మ తీపి గుర్తుగా బ్రతికించుకోవాలని ఇల్లు వదిలాను. నేను ఎంత పని చేసినా ఆవిడికి తృప్తి లేదు. మా అమ్మగారు మేము ఇంజనీర్, డాక్టర్ కావాలని ఆశించారు. మా చెల్లి జీవితం ఎవరి చేతిలో పెట్టను. వివాహం చేసుకుంటే నాలో స్వార్థం వస్తోంది. నా బిడ్డలు బయలుదేరుతారు. దాని చదువు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. మీ మీద నమ్మకం లేక కాదు, మా అమ్మ కోరిక తీరాలన్న పట్టుదల.
నా కోసం మీరు ఉండవద్దు. నన్ను మించిన అందమైన వాళ్లు మీకు లభిస్తారు. నన్ను మన్నించండి అంటూ ఆమె లేచింది. ఆ సంధ్యా సమయంలో ఆమె అందమైన మోములో పట్టుదల అతడిని ఆకర్షించింది. వ్యక్తి ఎంత అందమైనదో వ్యక్తిత్వం అంతకంటే 100 రెట్లు అపురూపమనిపించింది. నటరాజు స్వయంగా నిరుపమను మెడికల్ ఎంసెట్ కి తీసుకుని వెళ్లాడు. హిమబిందుకి ఆ రోజే క్యాంపస్ ఇంటర్వ్యూ. హిమబిందు సెలెక్ట్ అయింది. విజయ, పావనిలు తామే అయినట్టు సరదా పడ్డారు. నువ్వు జాబ్లో చేరి మా ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యి అన్నారు ఇద్దరూ కలిసి కోరస్గా. నిరుపమ పరీక్ష బాగా రాసింది. నటరాజ్కి సారథి చూపించిన ఇండిపెండెంట్ ఇల్లు బాగా నచ్చి అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కి త్వరలో వస్తామన్నారు. ఆ దంపతుల నిర్ణయం విని హిమబిందు గాబరా పడింది. తమ కోసం వాళ్ళు మళ్లీ ఇల్లు కొనడం ఎంత ఖర్చు? చెల్లిని హాస్టల్లో పెడతాను, నేను ఇక్కడే ఉండి జాబ్ వెతుక్కుంటాను అంది. అదేం మాట? వచ్చిన ఉద్యోగం వదలడమా? నిన్ను గాని నిరుపమను గాని పెళ్లాడిన వాళ్ళు ఇల్లరికం రావాలి. మా జీవితం మీ దగ్గరే గడపాలి అంది శ్యామల. ఆంటీ దగ్గర బోలెడు డబ్బు, మీరు జంకనవసరం లేదు అని సారథి సమర్థించాడు. హిమబిందు ఎగ్జామ్స్ పూర్తవటం, ఆర్డర్ రావటం జరిగాయి. నటరాజు దంపతులు ఇల్లు పని మనిషికి అప్పజెప్పి తాళం ఒకటి దానికిచ్చి ఒకటి వాళ్ళు తీసుకుని బయలుదేరారు. కొడుకుల దగ్గరికి లోగడ వెళ్లినప్పుడు కూడా ఇంతే కదా. సారథి, అతడి తమ్ముడు, సారథి ఫ్రెండ్స్ సాయపడ్డారు. కొన్ని సామాన్లు అక్కడ, కొన్ని ఇక్కడ. సెలవులలో హిమబిందు, ఆయన తప్పక తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లు బయలుదేరే ముందు సారథి తల్లి ఆ భార్యాభర్తల దగ్గరికి వచ్చింది. సారథి బయట పని చూడటానికి వెళ్లాడు. ఆవిడ ఏడ్చినంత పని చేసింది. అన్నయ్య గారు, వీడికి ఏం పట్టుకుందో వచ్చిన ప్రతి సంబంధం కాదంటున్నాడు. నాకు కోడలు ఇంట్లో తిరగాలని కోరిక. వీడు పెళ్లి చూపులకే రానంటున్నాడు. మీరైనా కనుక్కోండి అంది. నటరాజు నవ్వుతూ, ఎవరినైనా ప్రేమించాడేమో అంటే ఆవిడ అదైనా చెప్పాలి కదా. 4-5 ఏళ్లు ఆ మాటే ఎత్తవద్దంటే ఎలాగా? మీరే వాడిని ఒప్పించాలి అంది. హిమబిందు వైపు ఆవిడ అనుమానంగా చూడటం శ్యామల గుర్తించింది. అది విన్న హిమబిందు పనున్న దానిలాగా వెళ్లిపోయింది. నటరాజు కనుక్కొంటాననే వరకు ఆవిడ వదల్లేదు. నిరుపమ అక్క మొహంలోకి దీర్ఘంగా చూసింది. నిరుపమకి మంచి ర్యాంక్ రావటం వలన మంచిగానే ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. హిమబిందు ఆనందానికి అంతులేదు. తల్లి ఫోటోకి నమస్కారం పెట్టించింది. నటరాజు శ్యామలల పాదాలకు కూడా నమస్కారం పెట్టించింది. తన మొదటి జీతంలో కూడా అందరికీ బట్టలు కొనింది. అక్కకి ఎవరూ చెప్పకుండానే నిరుపమ నమస్కరించి, నా కోసం ఇల్లు వదిలావు, అక్కడ ఉంటే పిన్ని చేతిలో ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అక్క, నేను ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటాను, సారథి గారిని పెళ్లి చేసుకో అక్క అంటుంటే కన్నీళ్లు హిమబిందు పాదాలపై పడ్డాయి. నటరాజుకి పరిస్థితి అర్థమైంది. అంతకు ముందే వచ్చి బయట చెప్పులు విడిచిన సారథి అంతా విన్నాడు. రాకూడని సమయమని వెనక్కి వెళ్లిపోయి గంట అయ్యాక వచ్చాడు. నిరుపమ అతడికి పాదాభివందనం చేసింది. అతడు కంగారుగా, అంకుల్లాగా ఆశ్రయం ఇవ్వలేదు. మీ అక్కలాగా నీకోసం శ్రమపడలేదు, నాకు ఎందుకమ్మా అన్నాడు. మాకు కనపడదనుకున్నారా? మీ సాయం నాకు తెలుసును అంది. నటరాజు హోటల్లో లంచ్ ఇస్తానంటే హిమబిందు ఒప్పుకోలేదు. ఆమె చాలా సంతోషంగా ఉంది. పులిహోర, బొబ్బట్లు, కొబ్బరి పచ్చడి, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, పులుసులతో వంట బ్రహ్మాండంగా చేసింది. శ్యామల కూర్చొని బొబ్బట్లు ఒత్తి ఇచ్చింది. నిరుపమకి సారథి ఉంగరం ప్రజెంట్ చేశాడు. చెయ్యి కడుక్కుంటూ, చెల్లి MBBS సీటు తెచ్చుకున్నందుకు విందు ఇచ్చారు. నా కాబోయే భార్య ఇంత బాగా వండి పెట్టినందుకు సినిమా పార్టీ అన్నాడు. అన్నట్లే అందరినీ సినిమాకి బయలుదేరదీశాడు. సినిమాలో నిరుపమ కావాలనే శ్యామల గారి పక్కన కూర్చుంది. హిమబిందుకి చెల్లి పక్కన కూర్చోక తప్పలేదు. సారథి వెనకనే వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. హిమబిందు చెల్లిని పిలిచినా సీటు మారలేదు. తనకి ఆ సీటు బావుంది అన్నది. సినిమా ప్రారంభమయ్యాక సారథి మృదువుగా ఆమె చెవిలో, నేను ఈ రోజు లేచిన వేళ చాలా బాగుంది, ఇంత అదృష్టమా అన్నాడు. హిమబిందు పెదవులు విరిసి విరియని పువ్వులాగా నవ్వాయి. చిన్న చిన్న ఆనందాలు జీవితానికి ఎంత తృప్తిని ఇస్తాయో మీకు తెలుసా అన్నాడు. ఇంటర్వెల్లో నిరుపమ సారథితో బయటికి వచ్చింది. నాకు థ్యాంక్స్ చెప్పి ఐస్ క్రీం ఇప్పించండి అంది. అతడు ఆ పిల్ల తలపై చిన్నగా ముట్టి ఆ పిల్లతో పాటు అందరికీ కొన్నాడు. హిమబిందు ఐస్ క్రీం తీసుకుంటూ, మా ఫ్రెండ్స్ కి జాబ్ చూసి పెట్టండి అంది. వాళ్ళని రెజ్యూమ్ పంపమనండి, లేదా వచ్చేయమని చెప్పండి. శని ఆదివారాలలో సాధారణంగా ఇంటర్వ్యూలు ఉంటాయి. నేను వాళ్లతో వెళ్తాను, మా ఫ్రెండ్స్ కి చెబుతాను అన్నాడు. ఏదడిగినా లేదు, నా వలన కాదు అనని అతడి స్వభావాన్ని ఆమె మనసులోనే మెచ్చుకుంది. నిరుపమ చలాకీగా ఉంటుంది. శ్యామల పెంపకంలో ఆ పిల్లల్లో ధైర్యం పెరిగింది. పూర్వంలాగా ప్రతిదానికి భయపడే స్వభావం పోయింది. అక్కలోని ఆత్మవిశ్వాసం ఆ పిల్లల్లో కూడా వచ్చింది. సాయంత్రాలు పెందరాలే రాగానే ఇంటి పని, వంట పని అందుకునేది.
హిమబిందు ఉదయం 8కి వెళ్లి రాత్రి 7-8 గంటల మధ్యలో వస్తోంది. క్యాబ్లో వెళ్లి క్యాబ్లో వస్తుంది. కారు తీసుకుని వెళ్లమని నటరాజు గోల పెడతాడు. వినదు. పెట్రోల్ దండగా అంటుంది. శ్యామల భర్తకి చెప్పి నిరుపమకి స్కూటీ కొనిపెట్టింది. సారథి దాన్ని నడపడం నేర్పాడు. శ్యామలకి ఎంతో గర్వం. ఆనిముత్యాల్లాంటి పిల్లలు తమకి సాయంగా నిలబడ్డారు. సారథి అన్నట్లుగానే విజయ, పావనీలకు ఇంటర్వ్యూలు వచ్చేటట్లు చేశాడు. కొన్ని కోర్సులు నేర్చుకునేలాగా చూసి ఇంటర్వ్యూలకి వెళ్లేలాగా చూడటంతో వాళ్లు దగ్గర కంపెనీలలోనే సెలెక్ట్ అయ్యారు. ఇద్దరూ కలిసి హిమబిందుకి దగ్గరలో ఒక వంటగది, 2 బెడ్రూమ్లున్న ఇల్లు తీసుకున్నారు. వాళ్లు క్యాబ్లోనే వస్తారు. హిమబిందుకి ప్రతి రూపాయి జాగ్రత్తే. చెల్లి కోసం ఖర్చు చేస్తోంది. ఎక్స్ట్రా అవర్స్ ఉంటే వద్దరదు, కష్టపడుతుంది. నటరాజు ఇంటికి హిమబిందు కోసం ఇతర కంపెనీలలో చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధాలు వచ్చాయి. నటరాజుకి ఇదొక తలనొప్పి. సారథి ఆమెతో అన్నాడు, కనీసం తాంబూలాలు అయినా పుచ్చుకుందామంటే కుదరదంటారు. చివరకు ఏ సంబంధం వాళ్ళు పడగొట్టి మిమ్మల్ని ఒప్పించి చేపడతారు, అప్పుడు నేను సన్యాసం స్వీకరించాలి అన్నాడు. హిమబిందు అతడిని ఓరగా చూసి అంది, ప్రేమకి నమ్మకమే పునాది. నా ఆశయ సాధన వరకు ఎవరూ నా మనసులో చొరబడలేరు. సారథి నీరసంగా, నేను అంతే కదా, అటు మా అమ్మ పోరు, ఇటు మీ ఆశయం, మధ్యలో నా జీవితం అన్నాడు. దుర్గ కొడుకు రాఘవను డాక్టర్ తిండి తగ్గించమన్నాడు. అంత చిన్నవాడికి అంత ఊబవొళ్ళా? వాడు తల్లి మాట వినడు. స్కూల్కి వెళ్లి ఏవో తగాదాలు పట్టుకొస్తాడు. దుర్గ వెళ్లి వాళ్ల చేత దెప్పి పొడుపులు తింటుంది. మోహిని ఆడపిల్ల, తన చెప్పు చేతల్లో ఉంటుందంటే దానికి తల్లి మీద అసహ్యం. తండ్రి అంటే భక్తి. చక్రపాణి పిల్లలు ఏనాటికైనా వస్తారన్న ఆశతో బ్రతుకుతున్నాడు. ఇంటి గురించి తన గురించి ఆలోచనలే లేవు. దుర్గకి ఇల్లంటే నిర్లిప్తత వచ్చేసింది. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇల్లంతా సందడి, నవ్వులు, కబుర్లు. ఇప్పుడు మోహినికి రాఘవకి పడదు. ఇద్దరూ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చిరాకు వచ్చి దుర్గ మోహినినే కొడుతోంది. వాడు మగబిడ్డ అన్న మమకారం వాడిని శిక్షించనీయదు. మోహిని కోపంగా, అక్కలు ఎక్కడ ఉన్నారో తెలియక నీ దగ్గరనున్నాను. నువ్వు ఇలా కొడితే నేను ఏదో ఒకరోజు వెళ్లిపోతాను అంది. దుర్గ గొంతు తడారిపోయింది. మొదటిసారిగా భయం వేసింది. కూతురు మొండి, అది ఇల్లు దాటుతుందో ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుందో. అలాగా పిచ్చిగా చూస్తే ఏం లాభం? నీ కడుపున పుట్టినందుకు ఏ సముద్రంలో పడడమే నాకు గతి అంది మోహిని. దుర్గ భర్త గది తలుపులు తీసే ఉండటం చూసింది. గుమ్మం యువతల నిలబడింది. చక్రపాణి కూతుల ఫోటో చేతిలో పెట్టుకుని చూస్తున్నాడు. అతడికి అదే ఆనందం. దుర్గ చెంపలు వాయించుకుంది. ఆమె గొంతు వణికింది. చూడండి, చాలా తప్పే చేశాను. ఆ పిల్లలను ప్రేమించలేకపోయాను. ఇప్పుడు ఈ పిల్లలు దారి తప్పుతున్నారు. వాళ్ళు నన్ను గౌరవించారు. వాళ్ళని వాళ్లే శిక్షించుకున్నారు. నన్ను వదిలేశారు. మీకు ఇచ్చిన మాట తప్పాను. వాళ్ల వలన ఈ ఇంట్లో మీ జీవితంలో చోటు వచ్చిందని మర్చిపోయి విర్రవీగాను. ఈనాడు మీకు దూరమయ్యాను. నా బిడ్డలకే పనికిరాని దానినయ్యాను. తండ్రి శిక్షణ లేకపోతే వీళ్లు పనికిరాకుండా పోయేలాగా ఉన్నారు. వాళ్ళని బాగు చేయండి అంది. చక్రపాణి విరక్తిగా నవ్వాడు. తండ్రిగా కరుణ బిడ్డలను కాపాడగలిగానా? ఆమె ఆశలు తీర్చానా? ధనవంతుల పిల్లను పెళ్లాడితే నా బిడ్డలను కడుపులో పెట్టుకోలేదేమో అనుకున్నాను. నా బిడ్డలను పని మనుషుల్లాగా చేశావు. శిక్షించి హాస్పిటల్ పాలు చేశావు. కొట్టి తిట్టి హింసించావు. భర్తగా నిన్ను ఏం శిక్షించగలిగాను? ఇల్లు ఏం బాగు చేసుకున్నాను? ఆ బిడ్డలు ఇల్లు ఎప్పుడు చేరతారా అని కుక్కలాగా కాపలాగా ఉన్నాను. నీ పిల్లల మొహం చూసి ధర్మం కాదని నిన్ను గెంటయ్యలేదు. నన్ను ఏమీ అడగకు అన్నాడు. మోహినికి తండ్రి మాటలు అర్థమయ్యాయి. తను అల్లరి చిల్లరగా మాట్లాడి ఆయన పరువు తీయకూడదనుకుంది. మౌనం కంటే శిక్ష ఏముంటుంది? భర్త మౌనం, విరక్తి దుర్గను కలిసివేస్తున్నాయి. హిమబిందుకి ఆయన ఓర్పు, పట్టుదల వచ్చాయని గ్రహించింది. చిన్న తల్లి నిరుపమ తను తిట్టినప్పుడు ఎలాగ చేసేదో గుర్తుకు వస్తోంది. దుర్గలో ఆత్మవిమర్శ బయలుదేరుతోంది. ఆమెకి ఇంటి బయటికి రావటానికి లేదు. ఇరుగు పొరుగులు కాకుల్లాగా పొడుస్తున్నారు. పుట్టింటివారు తమకి చెడ్డ పేరు తెచ్చిందని గడప తొక్కవద్దని హెచ్చరించారు. తనకి పెళ్లి కాక ఉండిపోవడం హిమబిందు, నిరుపమలు తప్ప. హిమబిందు మాటలు గుర్తుకు వస్తున్నాయి. మా నాన్నగారు కావాలి, మా ఇల్లు కావాలి, మా అమ్మ స్థానం కావాలి. మరి ఈ ఇంటి పిల్లలమైన మేం ఎందుకు వద్దు? మా తర్వాతేగా నువ్వు వచ్చావు అన్నది. అవి ఆమె గుండెను రంపపు కోత కోస్తున్నాయి. రాణి కలర్ నలుపు రంగు చూడీదార్లో, మెడలో ముత్యాల గొలుసుతో, 2 జడలతో హుషారుగా ఫ్రెండ్స్ తో వస్తున్న నిరుపమను చూసి ఎంఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న మురారి ఆగాడు. ఎవరి అందమైన చలాకీ అమ్మాయి? ఏమైందిరా, ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కనపడితే ఆగిపోతావు గమనిస్తున్న ఫ్రెండ్ అడిగాడు. మురారి పట్టుబడినట్లు చూశాడు. ఫ్రెషర్స్ కదా అని చూస్తున్నాను.
మనం చేరిన రోజులు గుర్తు వస్తాయిరా మురారి కదులుతూ చెప్పాడు. మనం చేరిన రోజులు గుర్తు వస్తున్నాయి అంటున్నావు. అది అబద్ధమని మాకు తెలుసురా. నీ చూపులు ఎక్కడ అంటుకుపోయాయో మాకు తెలుసురా రామ్ కొంటెగా అన్నాడు. పేరు నిరుపమ, ఫైర్ బ్రాండ్. పైకి అందరితో ఫ్రెండ్లీగా అనిపించినా తన పరిధి దాటదు. అక్క హిమబిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరొక ఫ్రెండ్ ప్రతాప్ వివరించాడు. ఇన్ని వివరాలు ఎలాగ తెలుసుకున్నావురా మురారి ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు. కుర్రాళ్ళు తెలివిగలవాళ్లే. వీళ్ళ అక్కని సారథి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమించాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. అయినా ప్రోగ్రెస్ ఆవంతైనా లేదు. వీళ్ళ పెద్దనాన్నగారు ఆదిశేషు, రిటైర్డ్ ప్రిన్సిపల్, వెరీ స్ట్రిక్ట్. ప్రతాప్ చెప్పి చాలా వివరాలు అని నవ్వాడు. ఏముంది, మన జూనియర్స్ పని ఇదేరా. వాళ్ళని పీకితే మన వరకు వచ్చాయి రామ్ నవ్వుతూ చెప్పాడు. మురారి ఏమీ మాట్లాడక పదండిరా లెక్చర్కి లేట్ అవుతుంది అన్నాడు. ఫ్రెండ్స్ అనుసరించారు. ఎంఎస్ అవగానే తండ్రి స్టేట్స్ వెళ్లమంటారు. మురారి ఆలోచనలు వేరు. తన విజ్ఞానమంతా ఇతర దేశాల పాలు చేస్తే ఇక్కడ పుట్టి ఈ దేశానికి ఏం చేసినట్లు? నలుగురు ఫ్రెండ్స్ కలిసి పెద్ద హాస్పిటల్ పెట్టుకుని ఈ దేశంలోనే ఉండాలని కోరారు. స్థలం పెద్దది కొనేశారు. బిల్డింగ్ తయారవడానికి తండ్రి సాయం కావాలి. అవకాశం కోసం చూస్తున్నాడు. తన వంతు ఆస్తి అడగటం మామూలు విషయం కాదు. బ్యాంక్ లోన్ ఒప్పుకోడు. ఫ్రెండ్స్ కి ఈ సమస్యలు లేవు. వాళ్ళు సుముఖులే. నిరుపమను చూశాక మనసులో అలజడి. చదువు అతడిని తొందరపడనీయడం లేదు. కాని అటు ఆలోచనలు. ఒకనాడు ఫ్రెండ్స్తో అతడు క్యాంపస్లోకి వెళ్తుండగా నిరుపమ స్వరం వినిపిస్తోంది. మనం ఉన్నతమైన విద్య అభ్యసించటానికి వచ్చాం. దయచేసి టీనేజ్ వాళ్ళలాగా ఇలాగా లవ్ లెటర్ ఇవ్వవద్దు. నా గురించి మీకు ఏం తెలుసును? ఒక ఉత్తమ డాక్టర్ నవ్వాలని నా ఆశయం. నా మార్గంలో నన్ను నడవనీయండి అంటూ ఆ ఉత్తరం చింపి మెత్తగా చెప్పి వెళ్లిపోయింది. అవతలి అబ్బాయి మొహం పాలిపోయింది. అతడు థర్డ్ ఇయర్ స్టూడెంట్ గా మురారి గుర్తించాడు. ఫ్రెండ్స్ అర్థవంతంగా మురారి వైపు చూశారు. వాళ్ళకి మురారి మొహంలో ఏ భావం కనిపించలేదు. ఆ అమ్మాయి సుతిమెత్తగా తన అభిప్రాయం చెప్పింది. టీచర్ని, ఇంజనీర్ని, డాక్టర్ తోటి డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం మామూలే. నిరుపమ అంత గట్టిగా అనకుండా ఉండవలసింది. పక్కనే ఉన్న అమ్మాయి అంటోంది. నా విషయం అంతే. మీకు ఓకే అయితే ట్రై చెయ్యండి నిరుపమ మొండిగా అంది. ఆ పిల్ల మొహం చిన్నబోయింది. రాత్రి మురారి పడుకుంటూ అనుకున్నాడు. ముందు తన హాస్పిటల్ పని, తర్వాతే అన్ని. అక్కా బావ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే తండ్రి తనని అటు పంపాలనుకుంటున్నాడు. అయినా తను వెళ్ళడు. అమ్మ ద్వారా తండ్రిని ఒప్పించాలి. ఫ్రెండ్స్ హాస్పిటల్ వర్క్ ప్రారంభించాలనుకుంటున్నారు. తన గురించే ఎదురు చూస్తున్నారు. తన క్లాస్మేట్స్ ఉన్నారు. బంధువులలో పిల్లలు తమ సంబంధం కోసం ఉన్నారు. ఈ అమ్మాయిలాగా తనకి అనిపించలేదేమిటి? ఎంత సింపుల్ గా నవ్వుతూ ఉంటుంది. సారథి తల్లి దగ్గర నుండి నటరాజు గారికి ఫోన్. వాడు విషయం చెప్పాడండి. ఆ అమ్మాయినే చేసుకుంటాడట. ఏం చేస్తాం? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పెళ్లి చూపులకి వస్తాం అంది. ఆమె మాటల్లో నిష్ఠూరం, కరుకుదనం. ఏమ్మా అలాగ తొందరపడితే పనులు అవుతాయా? మీకు అన్నీ తెలిసే నా చేత వాగిస్తున్నారు. వంట చేసే అమ్మాయి తప్ప వాడికి ఎవరూ ఆనలేదు ఆవిడ నిష్ఠూరంగా అంది. శ్యామల మౌనం వహించింది. నటరాజు గొంతులో తడారిపోయింది. అయినా అన్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 80,000 జీతం. హిమబిందు జీతం పెరిగింది, శ్రమ కూడా పెరిగింది. అయినా ఉదయమే టిఫిన్ వంట తనే చేస్తుంది. శ్రమకి వెరవదు. నటరాజు కుక్కర్ పెడతానన్నా వినదు. వాళ్ళిద్దరికీ ఎలక్ట్రిక్ కుక్కర్లో వేరేగా వెళ్లే ముందు పెడుతుంది. చెల్లి తను మామూలు కుక్కర్లో చెల్లికి తనే చేస్తోంది. ఆయన శ్యామలతో పెద్ద తల్లికి సారథి తగినవాడే. అయినా ఒకసారి అమ్మాయిని నక్షత్రం, పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం అడుగు. పనిలో పని నిరుపమ జాతకం కూడా వేయిద్దామన్నాడు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో కదా. ఆవిడ రుసరుసలాడుతూ, కష్టమైన పైన అయితే నా నెత్తి మీద పెడతారు, సులభమైన పని అయితే ఎగురుకుంటూ మీరే చేస్తారు అంది. అబ్బా చిరాకు పడకే. పెద్ద తల్లికి నీ మాట అంటే గురి. నువ్వు చెప్పే విధంగా చెబుతావు. నాకు ఆ నేర్పు లేదు. ఆయన తగ్గి చెప్పారు. ఒక్కోసారి ది మాట్లాడతాడు కూడా. పోనీలేండి, ఇప్పటికైనా ఒప్పుకున్నారు. అయినా ఆ సారథికి తగ్గ తల్లి కాదు ఆవిడ. నా బిడ్డను పట్టుకొని వంటపిల్ల అంటుందేం? జీతం తెచ్చి ఖర్చులకి ఉంచుకొని మన చేతికే ఇస్తోంది. చిన్నది ఏం కావాలన్నా నాకు, అక్కకి, మీకు చెబుతుంది. ఎంత ఒద్దికైన పిల్లలు అంది. ఆయన ఏకీభవిస్తూ తల ఊపాడు. సారథికి నటరాజు దంపతులతో పాటు ఉల్లిగారెలు, అల్లం చట్నీ అందిస్తూ వారు మాట్లాడుకుంటుంటే హిమబిందు సాయంత్రం గాని రేపు గాని కలుస్తారా అని మెల్లగా అడిగింది. సాయంత్రం బజారుకని బయలుదేరండి, కలుస్తాను. అతడు వీలు చూసి నెమ్మదిగా చెప్పాడు. పెద్దమ్మ మా ఫ్రెండ్ని కలిసి అలాగా బజార్ నుండి కావాల్సినవి పట్టుకుని వస్తాను అంటూ బయలుదేరింది. ఇద్దరూ కలిసి ఎక్కడ కూర్చుందామా అని ఆలోచించారు.
పార్కుకు రారు, మా ఇల్లు కూడదు, మీ ఇంట్లో కుదరదు. సారథి నిజం చిరాకు కలిసి అన్నాడు. అదిగో స్కూల్ సెలవు కదా, అక్కడ కూర్చుందాం. పిల్లలు అన్నాలు తినే బెంచ్ మీద కూర్చొని పిలిచింది. అతడు ఆమెకి కాస్త దూరంలో కూర్చున్నాడు. పసుపు రంగు చీరకి నీలం రంగు జరీ అంచు, నీలం రంగు జాకెట్టుపై చిన్న నలుపు చుక్కలు, పొడవైన బలమైన జడ, పసుపు గులాబీ ఒకవైపు జడలో నుండి తొంగి చూస్తోంది. ఎంత అందం! ఆమె అతడి వైపు చూసింది. అంతవరకు ఆమె వైపే చూస్తున్న అతడు తడబడి చూపులు తిప్పుకున్నాడు. ఆమె మృదువుగా పిలిచింది. చూడండి, మీ అమ్మగారు పెద్దనాన్నగారికి మన ప్రధానమైనా చేయమని చెప్పారట. నా సంబంధం ఆవిడికి ఇష్టం లేదు. ఒక వంట మనిషి ఎందుకు కోడలి కావాలి అని ఆవిడ బాధ. అది నిజమే కదా అంది. ఇంక తరువాత సారథి నిర్ణయం ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో వినేద్దామండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.